అర్థమైందండి? ఓకేనా? చక్కగా బాగా ప్రాణాయామం చెప్పండి. గురుగారు ఒక డౌట్. ఇప్పుడు మీరు ఎనర్జీ సెంటర్స్ అని చెప్తున్నారు కదా, ఎనర్జీ సెంటర్స్ అని అంటే ఇప్పుడు మీరు షట్చక్రాల గురించే కదా మాట్లాడుతున్నారు అంటే సో మూలాధారము, స్వాదిష్టానం, ఇవి సో ఇవి ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అవుతాయా గురుగారు, లేదంటే అది మన ఊహన? లేదండి, మనకి 5 బాడీస్ ఉంటాయి కదా. ఫిజికల్ బాడీ, ఫిజికల్ నేను ఇప్పుడు చెప్తాను మీకు ఇలా కొట్టగానే దెబ్బ ఎక్కడ తగులుతుంది? చేతికి తగులుతుంది, ఫిజికల్ బాడీ. ఇప్పుడు మీరు నన్ను ఒరే ఎడవా అన్నారు అనుకోండి, అది ఎక్కడ తగులుతుంది? మైండ్ బాడీకి తగులుతుంది. మైండ్ బాడీకి తగులుతుంది. ఒక జాబ్ చేశాను, ఒక పని సరిగ్గా చేయలేకపోయాను, ఫెయిల్ అయ్యాను, అది ఎక్కడ తగులుతుంది? విజ్ఞానం, ఎనర్జీ, ప్రాణ బాడీకి తగులుతుంది. అర్థమైందా? మీకంటే ఒకడు బాగా ఎదుగుతున్నాడు అనుకో, మీకంటే ఒకడు బాగా చక్కగా సక్సెస్ అవుతున్నాడు, అర్థమైందా? మీకంటే తెలివి తక్కువ, మీకంటే సామర్థ్యాలు తక్కువ, అయినా సరే వాడు మీ ముందే డెవలప్ అవుతున్నాడు, మీరు ఎక్కడున్నారు అది ఎక్కడ తగులుతుంది? సోల్ బాడీకి తగులుతుంది. నేను చెప్పినవన్నీ వేరు వేరైనవా ఒకటేనా? ఒకటే సార్. చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి చెప్తా. మీకు తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యూనివర్స్ నుండి అవకాశాలే రావట్లా. అప్పుడు మీకు ఎక్కడ ఉంటుంది బాధ? అది ఎనర్జీ బాడీ అంటాం. నేను చెప్పింది అర్థం కదా? మళ్ళీ రిపీట్ చేయనా? చెప్పండి. చూడండి, గమనించండి, జస్ట్ ధ్యానంతో గమనించండి. ఇది ఎక్కడ దెబ్బ తగిలింది? ఫిజికల్ బాడీ. ఇది ఫిజికల్ బాడీ. మీరు ఒరే వెదవా నీకేమి రాదు అన్నది అనుకోండి, అది ఎక్కడ తగులుతుంది? మైండ్ బాడీ. దాన్ని మైండ్ బాడీ అంటాం. మీరు ఒక పని చేశారు, ఆ పని కంప్ అయింది, అప్పుడు అది ఎక్కడ తగులుతుంది? మీరు వంట చేశారు, కాల్చుకున్నారు, లేదా ఒక డబ్బా కింద పడేశారు, పగిలిపోయింది, లేదా పర్సు పెట్టుకున్నారు, పర్సు దొంగతనం చేశారు. ఇది కూడా ఒక బాధే కదా, ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తుంది కదా. ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు ఒకటి తిడితే వచ్చే బాధకి ఒకటి పోగొట్టుకుంటే వచ్చే బాధ రెండు వేరు వేరే కదా. అవును, వేరు. అది ప్రాణ బాడీ అంటాం, మెమరీ బాడీ అంటాం. ఫిజికల్ బాడీ, మైండ్ బాడీ, మెమరీ బాడీ. మెమరీ బాడీ అంటే ఏంటి? నేను పర్సును మర్చిపోయా కదా, మర్చిపోవడం వల్ల వచ్చింది బాధ. మెమరీ బాడీ ఉందా లేదా? ఉంది. మెమరీ బాడీ ఉంది. అలాగే మీకున్న తెలివితేటలే మీకన్నా తెలివితేటల కంటే తక్కువ ఉండే వ్యక్తి, మీకంటే సామర్థ్యం తక్కువ ఉండే వ్యక్తి మీ కళ్ళ ముందు ఎదుగుతున్నాడు, మీరు ఎక్కడున్నారు అక్కడున్నారు, అప్పుడు ఒక బాధ కలుగుతుందా? దాన్ని సోల్ బాడీ అంటాం. దాన్ని ఏమంటాం? సోల్ బాడీ అంటాం. మీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి, అన్ని స్కిల్స్ ఉన్నాయి, కానీ మీకు అవకాశమే లేదు. సృష్టిలో నుండి ఏ విధమైనటువంటి అవకాశం రావట్లా. అప్పుడు మీరు ఒక బాధను పొందుతారు, అవునా కదా? అది ఎక్కడ ఉంటుంది? ఎనర్జీ బాడీలో ఉంటుంది. ఈ ఎనర్జీ సెంటర్స్ ఆ బాడీలో ఉంటాయి. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే, ఈ 5 బాడీస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దీస్ 5 బాడీస్. అర్థమైనా? ఈ ఎనర్జీ సెంటర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న 7 ఎనర్జీ సెంటర్స్ ఆ ఎనర్జీ బాడీలో ఉంటాయి. అట్రాక్షన్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? సో ఫిజికల్ బాడీలో ఉండవు, ఫిజికల్ బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉండవు, ఎనర్జీ బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. అక్కడ ఎనర్జీ సెంటర్స్ అలైన్ అయితే అక్కడ ఎనర్జీ సెంటర్స్ సరిగ్గా బలహీనంగా ఉండడం వల్ల అది సోల్ బాడీకి రిఫ్లెక్ట్ అయ్యి, అది మెమరీ బాడీ మీద రిఫ్లెక్ట్ అయ్యి, అది మైండ్ బాడీ మీద రిఫ్లెక్ట్ అయ్యి, ఫిజికల్ బాడీ మీద ఒక రుగ్మత రూపంలో డెవలప్ అవుతుంది. అర్థమైందండి? సో హీలింగ్ చేస్తాం అంటాం. హీలింగ్ ఎక్కడ చేస్తాం? ఎనర్జీ బాడీకి హీల్ చేస్తాం, ఫిజికల్ బాడీకి కాదు. హీలింగ్ అంటారు కదా, హీలింగ్ ఎక్కడ చేస్తారు? ఫిజికల్ బాడీ మీద హీలింగ్ చేస్తారా? చేయరు. మైండ్ బాడీ మీద హీలింగ్ చేస్తారా? మైండ్ బాడీ మీద చేసిన ఒకటి చేయకపోయిన ఒకటి, అది నిమిషానికి మారుతుంది. మెమరీ బాడీ మీద హీలింగ్ చేస్తారా? ప్రయోజనం లేదు. సోల్ బాడీ మీద హీలింగ్ చేస్తారా? అవసరం లేదు. అక్కడ ఇంకెక్కడ హీలింగ్ చేయాలి? ఎనర్జీ సెంటర్స్ ఉన్న ఎనర్జీ బాడీ దగ్గర హీల్ చేయాలి. అది హీలింగ్ ప్రాసెస్. అర్థమైందండి? ఎనర్జీ బాడీ అంటే మన సోలా గురుగారు?
సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అనమాట. ఎనర్జీ బాడీ అంటే సబ్ కాన్షియస్. ఎనర్జీ బాడీలో సబ్ కాన్షియస్ అని పిలుస్తాం, కానీ సబ్ కాన్షియస్ ఎనర్జీ బాడీ ఒకటి కాదు. అర్థమైందండి? ఎనర్జీ బాడీలో ఒక శాఖ సబ్ కాన్షియస్. ఎనర్జీ బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, అందువల్ల దాన్ని ఎనర్జీ బాడీ అంటాం. ఈ ఎనర్జీ బాడీకి సబ్ కాన్షియస్ సిమిలారిటీస్ ఉండడం వల్ల సబ్ కాన్షియస్ ఎనర్జీ బాడీ రెండింటిని ఒకేలాగా చెప్తాం, కానీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఎనర్జీ బాడీకి సబ్ కాన్షియస్ కి. ప్రాణమయ కోసం అదే ప్రాణమయ కోసం అంటే మెమరీ బాడీ. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అన్నమయ అంటే ఫిజికల్ బాడీ, మనోమయ అంటే మైండ్ బాడీ, ప్రాణమయ అంటే మెమరీ బాడీ, విజ్ఞానమయ అంటే సోల్ బాడీ, ఆనందమయ అంటే ఎనర్జీ బాడీ.